పెట్టారు. మనకి చిన్నప్పుడు ఈ పెద్దబాల శిక్ష ఇట్లాంటి వాటిల్లో చిన్న చిన్న పుట్టిపట్టి చిట్టిపట్టి కథలు ఉండేవి. అందులో ఒక చీమ కథ ఒకటి ఉంటుంది. అది ఒక 1000 ఏళ్ళు తపస్సు చేసిందట దేవుడి గురించి. దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కావాలి నీకంటే నేను కుట్టంగానే చచ్చిపోవాలని కోరుకుంటారు. సరే దేవుడికి దీని బ్యాడ్ ఇంటెన్షన్ అర్థమైంది. తదాస్తు నువ్వు కుట్టంగానే నువ్వు చచ్చిపోతావు, జనం నేను చంపేస్తాను. ట్రంప్ కూడా ఏంటంటే రెజీమ్ చేంజ్ కావాలని దేవుడు విన్నాడు ఆయన మాట. విని ఈయన రెజీమే చేంజ్ అయిపోతున్నాడు ఆయన. అంతేనా జరగబోయేది? అంతలాగా మీకు ప్యానల్స్కి అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అన్ఫార్చునేట్లీ ఏ సిచ్యువేషన్లో ఉందంటే ఇది ఆయన ఏదైనా కూడా వినోద్ గారు అన్నట్టు, అంబాసిడర్ వినోద్ గారు అన్నట్టు ఏ విషయం దొరికినా కూడా సెన్సేషనలైజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. సెన్సేషనలైజ్ చేసేసి డైవర్ట్ చేద్దాము, ఇంటర్నల్ స్ట్రైఫ్, ఇంటర్నల్ ఇష్యూస్ మించి డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అటెన్షన్. సో వాళ్ళు డీక్లాసిఫై చేసిన రిపోర్ట్ సాల్ట్ టైఫూన్ అని చైనీస్ ఫర్మ్ ఒకటి ఉంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అది ఉంది వాళ్ళది, MSS అని ఉంటుంది చైనాది. వాళ్ళ ఫామ్ నడిపించే సాల్ట్ టైఫూన్ అనే పెద్ద ఫామ్ అది. They are famous for running these disinformation campaigns through internet and spamouflage operations అంటాం. Spamouflage operationsలో ఫేక్ అకౌంట్స్ చేసి స్పామ్ చేయడం వాటిలన్నింటిలో చైనా ఇస్ వెరీ ఫేమస్. ఆ సాల్ట్ టైఫూన్ ఇస్ వెరీ ఫేమస్ కంపెనీ ఫ్రమ్ చైనా, స్పాన్సర్డ్ బై దేర్ గవర్నమెంట్ అనమాట. అయితే అది యూజ్ చేశారు అని వాళ్ళు ఆ పేరు మీద తీసుకున్నారు. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి? డెమోక్రాట్స్ తీసుకురావాలా, లేకపోతే రిపబ్లికన్స్ ఆర్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ డెమోక్రాట్స్. మరి డెమోక్రాట్స్ ఎందుకు తీసుకొస్తారు అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. అండ్ ఆయన చాలా క్యాంపెయిన్ చేశాడు ఆ టైంలో, చేసి చైనా ఇంటర్ఫియర్ అయింది మా ఎలక్షన్లో, చైనా ఇంటర్ఫియర్ అయింది అన్నాడు. దాని తర్వాత ఐ థింక్ సంబడి ఇంటర్నల్లీ అడ్వైజ్డ్ హిమ్, చైనాతో అంతగా డైరెక్ట్గా మనము వైరం తీసుకోవడం మంచిది కాదు, మన ట్రేడ్ డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి, రెవెన్యూ డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి చైనా మీద, మనం వాళ్ళతో డైరెక్ట్ తీసుకోవడానికి తగ్గాడు ఆయన కిందకి. సో ఎంతవరకు వాళ్ళ స్టేట్ చేసిన ఇన్వెస్టిగేషన్, వాళ్ళ స్టేట్ చేసిన రిపోర్టు, వాళ్ళ స్టేట్ డిక్లాసిఫై చేసిన రిపోర్టు, వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్టు ఎంతవరకు నిజమైనది ఏదైనా రాసుకోవచ్చు కదా దానిలో. నేను ప్రెసిడెంట్ ఇది సిగ్నేటరీ, ప్రెసిడెంట్ సైన్ ఆఫ్ చేస్తాడు, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మాకు చేసింది అంటాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇది ఎవరు అపాయింట్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు టాడ్ బ్లాంచ్ ఉన్నాడు, ఆయన ప్రో ట్రంప్ అని అందరికీ తెలుసు. సో ఇవన్నీ చెప్పుకోవడానికి కథలు బాగుంటాయి, కానీ అంటిల్ అండ్ అన్లెస్ సంథింగ్ వెరీ కాంక్రీట్ కమ్స్ అవుట్. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏమి అచీవ్ చేశారు అల్టిమేట్గా, అది ఏమీ రిపోర్ట్లో రాలేదు. మల్టిపుల్ ఫార్మ్స్ పేరు మీరు ఆ రిపోర్ట్ చదివారంటే గూగుల్లో కూడా, వికీపీడియాలో కూడా వస్తుంది. మల్టిపుల్ పేర్లు, మల్టిపుల్ టెక్నాలజికల్ టర్మ్స్ యూజ్ చేశారు, కానీ ఎక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏమి అచీవ్ చేశారా లేదనేది ఎక్కడ రాలేదు. మీరు ఏ డాక్యుమెంట్ రాసినా కూడా ఏం చేస్తారు, ఇంట్రొడక్షన్ ఇచ్చి దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి, దాని తర్వాత ఈ డాక్యుమెంట్లో మీరు ఏం తీసుకొస్తున్నారు బయటకనే తీసుకొస్తారు. అలాంటివి ఏమీ లేవు. జస్ట్ రిపోర్ట్ పబ్లిష్ చేసాము, వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు, వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. ఏం జరిగింది అయితే ఇంటర్ఫియర్ అయితే? ఎలా ఇంటర్ఫియర్ అయ్యారు? సరే అవి చేశారు, ఏం చేశారు? జస్ట్ కొన్ని 2 చోట్ల వాళ్ళు ట్రంప్ మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రో కమ్యూనిస్ట్ ఇవి కమెంట్స్ వేశారు ట్విట్టర్లోను వాటిల్లోనూ అన్నారు. ప్రో కమ్యూనిస్ట్ చేసిన మరి కమ్యూనిస్ట్ రావాలి కదా, కమ్యూనిస్ట్ ఎక్కడున్నారు యూఎస్ఏలో? సో ఐ థింక్ ఆబ్జెక్టివ్ లేని రిపోర్ట్ అని అనిపించింది నాకు. చాలా రోజుల క్రితం చదివాను అది నేను రిపోర్ట్, అది ఆబ్జెక్టివ్ లెస్ రిపోర్ట్ అనిపించింది. సో ఆయన మునిగేవాడు ఈత రాకపోతే ఏది దొరికితే అది పట్టుకుంటాడు కదా, ఈదేవాడినే పట్టుకుంటాడు లేకపోతే. సో ఇప్పుడు ట్రంప్ ఎట్లా ఉంటుందంటే మునిగిపోతూ రిపబ్లికన్ పార్టీని పట్టుకుని ఆ పార్టీని కూడా ముంచేస్తున్నాడు ఆయన. అట్లా తయారైంది ఇది యూఎస్ఏ ఎలక్షన్ ఈ గిమిక్ అంతా. సో ఆయనకి ఇప్పుడు అది దానికోసమే నేషనల్ సెంటిమెంట్ డ్రమప్ చేయడానికి ఒక అలిగేషన్ ఏంటంటే, సరే షిప్స్ మీద, కమర్షియల్ షిప్స్ మీద అటాక్ అయ్యి, సో యూ కుడ్ హావ్ గాన్ బ్యాక్ టు ద టేబుల్ కదా ఇరాన్ తోటి. ఎందుకు చేశారు, ఏమైంది, వై డిడ్ యూ డూ ఇట్ అని మాట్లాడచ్చు కదా, లేకపోతే పెనల్టీస్ ఇంపోజ్ చేయొచ్చు, లేకపోతే శాంక్షన్స్, ఏదో పీనల్ యాక్షన్స్ చేయొచ్చు. వెళ్ళి దానికి యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ నువ్వు వెళ్ళి యుద్ధం చేసి ప్రపంచాన్ని అంతా మళ్ళీ క్రైసిస్లో ముంచుతున్నావు. మళ్ళీ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది ఇరాన్, ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఉన్న టార్గెట్స్ కొడుతుంది, నువ్వు ఇరాన్ని కొడుతున్నావు, నువ్వు ఇరాన్ని మట్టి కల్పించేస్తాను అంటున్నావు. నవ్వు ఏమవుతుంది, మళ్ళీ ట్రూస్ అవడం చాలా కష్టం కదా, పీస్ ఒప్పందం అవ్వడం చాలా కష్టం కదా. సో ఇవన్నీ టు డైవర్ట్ అటెన్షన్ అని అనిపిస్తుంది. ఆయన ఇంటర్నల్ క్రైసిస్, ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ నుంచి ఆయన అటెన్షన్ డైవర్ట్ చేసి వార్ తోటి ఒక నేషనల్ సెంటిమెంట్ క్రియేట్ చేసి, ఇగో ఇరాన్ యాంటీ యూఎస్ఏ, వీళ్ళందరూ యాంటీ యూఎస్ఏ, మేము వీఆర్ ట్రైంగ్ టు సేవ్ ద వరల్డ్ అని ఒక సెంటిమెంట్. ఎప్పుడు యూఎస్ఏకి ఆ సిండ్రోమ్ ఉంది, వీ విల్ సేవ్ ద వరల్డ్ అనే సిండ్రోమ్. సో ఆ సిండ్రోమ్ క్రియేట్ చేసి కొంచెం మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో వాటిల్లో కొంచెం మైలేజ్ గెయిన్ చేద్దామని ట్రై చేస్తారని నా ఉద్దేశం అండి. అదర్వైజ్ వీటికి పెద్ద వెయిటేజ్ ఇచ్చి
నిజంగానే చైనా ఇంటర్ఫియర్ చేసిందా లేదా అనేది వెయిటేజ్ ఇచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. రైట్. పేకేటి ప్రసాద్ గారు మీరేమంటారు? త్వరలో చాలా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు ఆయన బయట